వెంకటరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని పర్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆశ్చర్యం కలిగింది సార్. అంటే ఇప్పుడు ఆయన వెళ్తుంది బహిరంగ సభ పెట్టడానికి కాదు, పర్మిషన్ తీసుకోవడానికి, ఏమన్నా పరామర్శించారు, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తున్నాడు. ఇలానే సోనియా గాంధీ గారు కూడా పర్మిషన్ తీసుకోవాలి, అందరిని ఒకే చోటకి పిలిచి నువ్వు వాళ్ళని ఓదార్చి మన ఆఫీస్కి గాంధీ భవన్కి పిలిచి లేదంటే జిల్లాలో ఉన్నటువంటి ఆ పిసిసి ఆఫీసులకు పిలిచి చెప్పమంటేనే ఏమైందో కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కూడా అదే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పట్టినటువంటి పరిస్థితే తెలుగుదేశానికి కూడా పట్టిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓదార్పుకి పర్మిషన్ ఏందండి? జగన్ గారు ఏమైనా మీటింగ్ పెడుతున్నామో 1,00,000 మందితో అంటే పర్మిషన్ తీసుకుంటాం ఖచ్చితంగా. రెండోది మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళాం ఎక్కడికి, పొదిలి వెళ్తాం. మరి పొదిలి వెళ్తుంటే పర్మిషన్ తీసుకొని వెళ్తే మరి తెలుగుదేశం వాళ్ళకి నిరసన తెలపడానికి ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు? నిరసన చెప్పారా? మీరు లేరు కాబట్టి తెలుగుదేశం ఇంట్రెస్టింగ్ కూడా మళ్ళీ మీ వ్యాఖ్యలు అనే మీ మీద దాని నిరసన కూడా ఎట్లా అంటే ఏది సాక్షి ఛానల్ కొమ్మినేని గారు ఆయన కృష్ణరాజు గారు చేశారని చెప్పి కొంతమంది మహిళల చేత అక్కడ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా ఏదైతే ప్లకార్డులు పట్టుకొని వాళ్ళకి కూడా ఏంది, వాళ్ళు జగన్ గారిని చూస్తానికి వస్తే జగన్ గారు మమ్మల్ని ఉన్న ప్లకార్డులు ఇచ్చారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పట్టుకున్నారు. 60 years దాటిన ఎవరైతే ముసలి వాళ్ళందరిని పెట్టి కొంతమంది తెలుగుదేశం వాళ్ళని జెంట్స్ని పెట్టి రాళ్ళు వేపించి మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఉల్టా కేసులు పెట్టారు. పొగాకు రైతుల మీద కూడా కేసులు పెట్టి మళ్ళీ బూచేపల్లి యశోప్రసాద్ రెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. సో అది ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోలీసులు ఇవ్వకూడదు కదా, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి వస్తున్నప్పుడు ఆయన ఎవరైనా నిరసన తెలుపడానికి వస్తావు అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏం చేయాలి, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాలి లేదా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం మళ్ళీ వాళ్ళని వదిలేయాలి. ఇది ప్రొసీజర్. కానీ మీరు నిరసన తెలపడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? దానిలో పోలీసులు కూడా దెబ్బలు తగినాయి. మరి రెడ్ బుక్ సపోర్ట్ చేస్తే ఆఖరికి మీకే దెబ్బలు తగులుతాయని తెలుగుదేశం వాళ్ళు మీకు నిరూపించినట్టు కదా. ఈ రోజు కూడా 100 మందితో వెళ్ళాలంట. జగన్మోహన్ రెడ్డి గారు 100 మందితో వెళ్ళాలంట, 3 కార్లు మాత్రం వేసుకొని వెళ్ళాలంట. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అట్టానే చెప్తారు రేపు నుంచి రూల్స్. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికి వెళ్తున్నా మీరు 3 కార్లు వెళ్ళాలి, 100 మంది వెళ్ళాలి, 100 మంది కంటే 101 వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం. మరి అందరికీ ఒకటే రూల్ ఉండాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఎవరైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరైతే నాగమల్లేశ్వరరావు అనేటటువంటి ఒక ఉప సర్పంచ్ ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి అతని కుటుంబ సభ్యుల్ని వేధించడం, ఇతన్ని వేధించడం పోలీసులు అవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో అతను గడ్డి మందు తాగి ఏదైతే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో వాళ్ళ ఫాదర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పిఎస్సి అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ. ఏదైతే వాళ్ళ విగ్రహం పెట్టుకున్నారు ఊళ్ళో. సరే ఎంత దారుణం అంటే అది ప్రస్తావించకూడదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి నారా లోకేష్ సామాజిక వర్గం కూడా బలవుతుంది. ఇప్పుడు ఆ నాగమల్లేశ్వరం అతను అదే సామాజిక వర్గం మీది కూడా ప్రస్తావిస్తాను, ఎందుకంటే సరే నేను మీరు అదే సామాజిక వర్గం, పోసాని గారు అదే, దేవినేని అవినాష్ మీద పెట్టారు, వాళ్ళు తలసల రఘురామ్ గారి మీద, ఏదైతే కొడాల నాని గారి మీద, లేదంటే వల్లభనేని వంశీ, అంటే వాళ్ళకి సపోర్ట్ లేకపోతే ఆ సామాజిక వర్గమైనా మేము వదలం. సో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఒక మంచి లీడర్. అక్కడ 37 ఏళ్ళు అండి కుర్రాడికి, 37 ఏళ్ళ కుర్రాడు ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ విగ్రహం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే మీటింగ్ పెట్టట్లా. దారిలో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి వస్తారు కదా, దాన్ని కూడా రాకూడదంట. అప్పటికి క్లియర్గా వాళ్ళు 30,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తే పోలీసులు పర్మిషన్ లేదంటే అవి కూడా ఆపేశారు. భోజనాలు కూడా పెట్టడం లేదా? భోజనాలు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తను చనిపోయాడు, అతనికి నివాళి ఉంటుంది. సో అతను ఒక విగ్రహం పెట్టి ఇంతమందికి అనేది వాళ్ళకి ఉంటుంది కదా. దానికి అక్కడ ఇరుకు సందు ఉంది, లేదంటే అది ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళకూడదు అంటే అక్కడికి వెళ్తారు అందరూ. సత్తెనపల్లి దాటుకొని వెళ్ళాలి. సో సత్తెనపల్లిలో వెల్కమ్ చెప్పడానికి వస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. సో అక్కడ ఆగిపోతారు కదా. ఇప్పుడు అక్కడ వెళ్ళే దగ్గర పోలీసులు కూడా ఆపుతారు కదా. ఆ ఊరు దగ్గర అంతమంది క్లియర్ గా పర్మిషన్ అడిగింది కూడా ఆ విగ్రహం దగ్గరికి అంతమంది రారండి. దారిలో ఎక్కడైతే సత్తెనపల్లి కానీ ఇక్కడన్నీ జగన్ గారిని చూస్తానికి వస్తారు కదా పబ్లిక్. దాన్ని మనం ఎట్లా అంటే వాళ్ళు పెట్టిన ఆంక్షలు ఏంటంటే ఎంతమంది వస్తారని అడిగారు. ఎట్లా తెలుస్తుంది? సరే ఒక 10,000-20,000 మంది అనుకుందాం సపోజ్. దాంట్లో 2-wheeler వేసుకొని ఎంతమంది వస్తున్నారు? 2-wheeler పోలీసులు పెట్టిన ఆంక్షలు అండి. 2-wheeler, 3-wheeler, 4-wheeler నెంబర్లు, వెహికల్ నెంబర్లు, వెహికల్ ఓనర్ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ అడ్రస్ ఇవ్వాలంట. మళ్ళీ 100 మంది జనం గుమ్ముకూడితే ఇప్పుడు నవ్వితే ఏం బాధ అనేది ఇది ఒక సమస్య. పోలీసులు పెట్టిన ఆంక్షలు చూస్తే నవ్వురాకేం వస్తుంది. మరి 100 మంది జనం గుమ్ముకూడితే అంటే దాంట్లో ఒక 20-25 మంది ఆర్గనైజ్ చేయడానికి ఒక మనిషిని మనం పెట్టాలంట. పెట్టి వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ పోలీసులకు ఇవ్వాలంట. సో అవన్నీ సబ్మిట్ చేయడానికి కుదరదు కదా. సో ఇది చెప్పాం ఎట్టిస్తామండి. ఎవరో 2-wheeler వేసుకుని ఆ ఊరి నుంచి వస్తాడు. సత్తెనపల్లిలోనే పెట్టారండి దానికి 10 మంది లిస్టు. 10 మంది ఈ దీంట్లో ఏం అవాంఛనీయ సంఘటనలు జరగమని, ఈ 100 మంది కంటే ఎక్కువ వస్తే మా మీద కూడా చర్యలు తీసుకోవాలని
మరి అంత దారుణమైనటువంటి కండిషన్లు పెట్టి దానికి ఇప్పుడు పర్మిషన్ లేదు. దీనివల్ల ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి భయం ఏర్పడింది అనే ఫీలింగ్ వస్తుంది కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ విషయం. సార్ వాళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారు, ఇంకా 4 ఏళ్ళు అణిచివేస్తే ఎంతమంది అణిచివేస్తారు, ఎంతమంది ఆగిపోతారో చూద్దాం అని అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని వాళ్ళకి తెలియట్లా. జైలుకి అలవాటు పడ్డాయి. మన కేతిరెడ్డి గారు చెప్పినట్టు జైలు అలవాటు పడిపోయినాయి. సో ఒకసారి వెళ్ళొస్తే ఉంది, రెండోసారి అలవాటు అయిపోయింది కదా. సో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానికి ఎవరో కూడా ఈరోజు లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకటైతే క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆపాలని అనుకుంటే అది మీ ప్రభుత్వ పతనానికి ఇక్కడి నుంచి పునాది పడిద్దన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవ్వరూ ఆపలేం. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రాకుండా ఎవ్వరు ఆపలేరు. ఆయన పేరే జననేత. ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఉంది, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఆయన ట్యాగ్ లైన్. సో ఆయన చూస్తానికి అశేష జనం ఎప్పుడు తరలి వస్తారు. ఎందుకంటే ఆయన ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి కాలేదు కదా, ఆయన జనాల ఓట్లతో అయ్యాడు. మీరేందో ఈవీఎంల ద్వారా అయ్యారు కాబట్టి మీకేందంటే ఇలానే అణచివేయాలి, ఇలానే ఎవరిని రానికుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొన్న పొదిలి వస్తే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశాడండి డీజీపీని పిలిచి. ఎందుకు అసలు మేము అనుమతిస్తే ఇంతమంది జనాలు ఎలా వస్తారు? చంద్రబాబు నాయుడు చెప్పాడు 15,000 మంది వచ్చారని. డీజీపీతో సమీక్ష, ఏ రోజన్నా అత్యాచారాలు సమీక్ష చేశాడా? ఏ రోజన్నా ఇక్కడ హత్యలు జరుగుతుంది సమీక్ష చేశారా? డీజీపీని పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇంతమంది జనాలు ఎందుకు వచ్చారు, నెక్స్ట్ నుంచి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. సో ఇట్లా 100 మందిని వేసుకొని వెళ్ళాలి. సో 100 మందిని వేసుకొని ఎట్లా వెళ్తారండి? జగన్ గారు ఇంటి దగ్గర నుంచి 100 మందిని తీసుకొని వెళ్ళాడు కదా, దారిలో 100 కాదు వేలల్లో వస్తారు. దాన్ని మీరు రాకూడదని చెప్పడానికి మేమన్నా ఎవరు వస్తారో మాకు తెలిసి వస్తారండి. ఇప్పుడు మన వెహికల్ డీటెయిల్స్ ఇవ్వాలంటే ఎవరు వస్తారో మనకి ఎట తెలిసింది? విచిత్రంగా ఉంది. విజయబాబు గారు, మీరు ఎప్పుడైనా విన్నారా ఇట్లాంటి ఆంక్షలు పెట్టడం? సంక్షిప్తంగా చెప్పండి. అదేనండి, ఇలా ఇటువంటి ఆంక్షలు పెడుతూ సభకు అనుమతి ఇవ్వకపోతే ఏది ఎవరో కూడా కాదండి, 85లో వంగవీటి మోహన్ రంగారావు గారు బహిరంగ సభ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి చేస్తే ఆ రోజున ఉన్నటువంటి వ్యక్తి కేఎస్ వ్యాస్ అనే పోలీస్ అధికారి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన హైకోర్టుకి వెళితే హైకోర్టు చాలా విస్పష్టంగా చెప్పి ఈ సిఆర్పిసి సెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇది వీటికి సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పని అన్నారు. రెఫరెన్స్ కేసులు చాలా ఉన్నాయి. అందుకని పోలీసులు ఏదో పూర్తిగా తమకేదో రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము కట్టేలు చేస్తామని చెప్పి అనుకుంటే డెమోక్రసీలో అది సాధ్యం కాదు. డెఫినెట్ గా రేపొద్దున ఇప్పుడు రోడ్ల మీద ఎవరెవరో వస్తారండి, వాళ్ళందరూ కూడా అసలు ప్రత్యర్థులు కూడా కావచ్చేమో. వీళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళే ఒక 100 మందిని పంపించవచ్చు. లెట్ us assume. విజయబాబు గారు మీరు కరెక్ట్, మంచి చాలా వ్యాలిడ్ పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళే జనాలను పంపించి వాళ్ళే అల్లాలు సృష్టించడానికి ఈ ప్రయత్నం. ఎందుకంటే మన పొదిల్లో అలా చేశారు. పోలీసులు ఏమంటారు, శాంతి భద్రతల సమస్య వస్తుందని చెబుతున్నారండి. శాంతి భద్రతల సమస్య ఎవరి ద్వారా వస్తుంది? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది కదా. శాంతి భద్రతల సమస్య వస్తుందని తెలిస్తే ఎవరి ద్వారా వస్తుంది? తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుంది. మరి వాళ్ళు ఎవరో వాళ్ళ ముందు మీరు అవసర చేతులు అనేకుండా వాళ్ళని కదా మీరు అడ్డుకోవాల్సింది. సో అట్లాంటి ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళనీయకూడదని చెప్పి ప్రయత్నం చేస్తే ఎట్లా? రైట్. ఇది మరి ప్రభుత్వం వాళ్ళ వైఖరులు మారుతాయా లేదా అనేది తెలియదు. కానీ మరి ప్రజాస్వామ్యానికి ఇటువంటివన్నీ మంచి కాదు. జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు, కానీ బట్ జాగ్రత్తల పేరుతోటి ఈ రకమైన ఆంక్షలు పెట్టడం, వెంకటరెడ్డి గారు చెప్తున్న ఆంక్షలు వింటే ఎప్పుడు గతంలో ఎప్పుడు వినలేదు ఇట్లాంటి ఆంక్షలు. చాలా చిత్రంగా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని చిత్రాలు. నవ్వినందుకు కేసు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వద్దు జనాలు చూసినందుకు కేసు పెడతారు. జగన్ గారు చూస్తానికి జనాలు వచ్చారు కదా, జనాలందరి మీద కూడా కేసులు పెట్టిన